తెలంగాణలో వచ్చే 2 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పగటి ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి ముందు నుంచే నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వేడి తీవ్రత కూడా పెరుగుతోంది. మొన్నటి వరకు చలితో బాధపడిన ప్రజలు ఇక ఎండతో వేడికి గురవ్వనున్నారు. ఫిబ్రవరి ప్రారంభం నుంచి ఎండ తీవ్రత పెరిగిపోయింది. ఉక్కపోత కూడా ప్రారంభమైంది. రాత్రి సమయంలో కాస్త చల్లగా అనిపించినా పగటి ఉష్ణోగ్రతలు పొడిగా మారుతున్నాయి. దీంతో ఉక్కపోత కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు నమోదైనట్లు తెలిపింది వాతావరణ శాఖ. రాత్రి సమయంలో కాస్త చలిగా అనిపించినా పగటి ఉష్ణోగ్రతలు పొడిగా మారుతున్నాయి. ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో ఫిబ్రవరి నెలలో ఉక్కపోత మొదలైంది. శివరాత్రికి ముందే ఎండలు బాగా మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 37 డిగ్రీలకు పైగా రికార్డు నమోదైంది. దీంతో ఎండ తీవ్రత పెరిగింది. ఏపీలోనూ పగటి ఉష్ణోగ్రతలకు ఇదే పరిస్థితి. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలులో అత్యధికంగా 35 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఫిబ్రవరిలో ఎండ తీవ్రత పెరగడంతో ఉక్కపోత ప్రారంభమైంది. దీంతో ఎండాకాలం ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొన్నటి వరకు విపరీతమైన చలితో బాధపడిన ప్రజలు ఇక ఎండ వల్ల కలిగే ఉక్కపోత కూడా గురవనున్నారు. వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది.